నమస్తే. నేను డాక్టర్ గీతారెడ్డి ఫ్రమ్ అమృత ఫర్టిలిటీ అండ్ శ్రీ ఐవీఎఫ్ క్లినిక్ కరీంనగర్. ఇప్పుడు మేము ఐవీఎఫ్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ వైద్యం స్టార్ట్ చేసి దాదాపు 25 ఇయర్స్ అయింది కరీంనగర్లో. అప్పట్లో మేము తెలంగాణలోనే హైదరాబాద్ని మినహాయించి ఫస్ట్ సెంటర్గా ఉన్నాము. ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ వచ్చింది, ఫస్ట్ ఇక్సీ బేబీ వచ్చింది. అట్లా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 25 ఇయర్స్ నుంచి ఇస్తూనే ఉన్నాము. ఇప్పుడు అప్పటి పిల్లలు ఎంతో దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళు కొందరు ఇప్పుడు డాక్టర్స్, ఇంజనీర్స్, పై చదువులు చదివి కొందరు మంచి జాబ్స్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఇంకా కొందరు పెళ్ళిళ్ళు కూడా అయినాయి. ఇదంతా ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఆ రోజు కనుక ఆ డెసిషన్ తీసుకోకపోతే మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళమా లేదా తెలీదు. ఆ రోజులలో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే చాలా లెంతీ ప్రొసీజర్ ఉండేది. డయాగ్నోసిస్ చేయడానికి కష్టమయ్యేది. ఈవెన్ పేషెంట్స్ కూడా చాలా లేట్గా వచ్చేవాళ్ళు. సో ఇప్పటికీ కూడా ఐవీఎఫ్ అంటే కొంతమందిలో అపోహలు ఉన్నాయి. సో ఐవీఎఫ్ అంటే ఎప్పుడో చేయించుకోవాలి, పెళ్ళైన కొత్తలో చేయించుకోవద్దు, ఇదంతా డిపెండ్ అయ్యి ఉండదు. అందరికీ అట్లానే ఐవీఎఫే చేయాలని కూడా ఉండదు. మేబీ 5 ఇయర్స్ అయింది పెళ్ళై, 10 ఇయర్స్ అయింది, కానీ వాళ్ళ కాజ్ని కరెక్ట్గా కనుక్కుంటే, వాళ్ళ కారణాలని కరెక్ట్గా కనుక్కుంటే ఈవెన్ చిన్న పద్ధతులలో కూడా ట్రీట్మెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఐవీఎఫ్లో కూడా మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి, తక్కువ టైంలో అవుతున్నాయి. సక్సెస్ రేట్ కూడా అప్పటికంటే చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు. ఇట్లా మన దగ్గర ఉన్న ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, లాప్రోస్కోపీ కానీ, హిస్టోస్కోపీ, ఎంబ్రియో ఫ్రీజింగ్, సెమెన్ ఫ్రీజింగ్, ఊసైట్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ కూడా క్యాన్సర్స్కి వెళ్లే ముందు కానీ, దూరపు దేశాలకు వెళ్తుంటే కానీ ఈ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ అడ్వాన్స్డ్ ఆండ్రాలజీ ల్యాబ్ ఉంది. దీనికి సంబంధించి మేము తరచుగా ఈ మధ్యలో ఫ్రీ ఫర్టిలిటీ, మెగా ఫర్టిలిటీ క్యాంప్స్, అంటే అవేర్నెస్, మీ పాత రిపోర్ట్స్ తీసుకొచ్చినట్టయితే కన్సల్టేషన్ చేసి అవసరమైన అందరికీ సీమెన్ టెస్ట్ కూడా ఫ్రీ ఉంటుంది, స్కాన్ ఫ్రీ ఉంటుంది, కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది. అంటే మీకు ఏదైతే ప్రొసీజర్స్ అవసరమో దానికి తగ్గట్టుగా మీకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి ఈ క్యాంప్ అటెండ్ అయిన వాళ్ళలో. ఈ క్యాంప్ అనేది June 14th and 15th, అంటే సాటర్డే అండ్ సండే అవుతుంది. మార్నింగ్ 9 నుంచి 4 వరకు ఉంటుంది క్యాంప్. సో ఎవరైతే పేరెంట్స్ అవ్వడానికి కష్టం అవుతుందో, తల్లిదండ్రుల ఆశ నెరవేర్చుకోవడానికి తప్పనిసరిగా ఈ క్యాంప్కి రండి. మా అనుభవాన్ని, మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకొని తప్పకుండా మీ కలలను నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ.